పాషం యాదగిరి గారు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు, పేరు మాత్రం విన్నాను, చాలా గొప్పగా విన్నాను. కానీ నిన్న ఫస్ట్ టైం ఈ చూసిన తర్వాత నాకు మిమ్మల్ని గారు అనాలంటే నా మీద ఏంటి ఈయనేంటి ఇలా మాట్లాడాడు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, విద్యావేత్త, ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని చైతన్యవంతులు చేసిన ఆ పెన్ను ఇలా మాట్లాడుతుందా అని కొంచెం బాధేసింది. ఆయన మాట్లాడిన మాటలు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చూపించండి యాదగిరి గారు. మీ ఇంట్లో వాళ్ళు హర్షిస్తారని చెప్పుకుంటే నేను నిజంగా ఒప్పుకుంటాం. ఒక పర్సన్ పట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడారో ఒకసారి మీరు మాట్లాడిన వీడియో మీరే చూసుకొని సిగ్గుపడండి. ఒక్కసారైనా సిగ్గుపడండి. ఎందుకంటే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానమో లేకపోతే నాయకుడిగా చెప్పట్లేదు. ఒక మనిషి గురించి మాట్లాడడానికి నోరా ఇంకేమన్నా? పాషం యాదగిరి గారు, మీకు తెలిసిన మీ మిత్రులు చాలామంది మీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. నేను నైట్ నుంచి సర్ప్రైజ్ ఇదా ఆయన గురించి చెప్పింది. సినిమా ఆర్టిస్టులకి సిగ్గు, నీతి, న్యాయం, శీలం అసలు ఏముండదా? ఏమనుకుంటున్నారు మీరు సినిమా ఆర్టిస్ట్ అంటే? ఒక్కొక్కరు జీవితాన్ని పలంగా పెట్టి ఆకలితో పస్తులుండి ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అవుతున్నారు. అదే తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళందరికీ మీరు ఇచ్చేది ఇదా? వాళ్ళ సంస్కారం లేదా? నువ్వు యావత్ సినీ లోకానికి క్షమాపణలు చెప్పకపోతే నిజంగా నీకు మనస్సాక్షి లేనట్టే. కనీసం నీ మనస్సాక్షికైనా చెప్పుకో తప్పు చేస్తానని. ఎలాంటి మాటలు మాట్లాడతావు? గోదావరికని, లక్ష్మీపురం, మీరు ఏదైతే లెఫ్ట్ భావజాలం అంటున్నారో, మీరు ఇక్కడ ఆఫీసులో కూర్చొని మేము కమ్యూనిస్టులం అని పేపర్లు రాసుకుంటూ ఉత్తేజపరిచయం అనుకుంటున్నారో, అదే 25 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గుర్తుపెట్టుకుని పేరు విమలక్క గారికి తెలుసు. 20 సంవత్సరాలు జైలు గోడల మధ్య ఫ్యామిలీని, జైలు బయట మేము. అది మీరు పెన్నుతో చేశారు, మేము గన్నుతో యుద్ధం చేశాం. తెలుసుకోండి. మీకేంటంటే మీకు మీడియా ఉంది కాబట్టి మీ పేర్లు బయట వినబడతాయి. కానీ అప్పుడు మాకు మీడియా లేదు, మా గురించి రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు. కనీసం రాజకీయ నాయకులు, పోలీసు బూట్ల చప్పుళ్ళు 24 గంటలు విని ఉలికిపల్లేసే వాళ్ళం. అలాంటి ప్లేస్ నుంచి వచ్చాం. మాకు కొత్త కాదు ఇవన్నీ. మీరు ఏదో గొప్పలు అనుకుంటున్నారు. లెఫ్ట్ అంతకు మించి చేసాం. ఒకసారి కావాలంటే కనుక్కోండి.